హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో అయితే మేము తిరుమల వెళ్ళాం కదండి, అది నడకదారిలోనే స్టార్టింగ్ నుంచి నడకదారి ఎండింగ్ వరకు అక్కడక్కడ నేను కొన్ని వీడియోస్ తీశాను. అంటే బాగా టైర్డ్ అయిపోతుంటాం కదా మధ్యలోనే, ఒక్కోసారి నడవలేనప్పుడు రెస్ట్ తీసుకున్నప్పుడు అలాగా తీసుకున్నాము. మధ్యలో కొన్ని ఏమేమి ముఖ్యమైనవి కొన్ని కనిపించినప్పుడు, అంటే ఇప్పుడు నామాల కొండ అంటాం కదా, అది ఒకటి. మళ్ళీ ఆంజనేయ స్వామి ఇది వస్తుంది, విగ్రహం ఉంటుంది కదా, అక్కడ ఒకసారి మోకాళ్ళ పర్వతం, ఇలాంటివన్నీ కొన్ని షూట్ చేశాను. మధ్యలో జింకలు అవి వస్తాయి. ఇదివరకు అయితే జింకలు ఒక పార్క్ లాగా కట్టేసేవాళ్ళు అండి, ఇప్పుడు అలా కాకుండా వదిలేశారు. అవి జనాల్లోనే తిరుగుతున్నాయి అక్కడక్కడ. అవన్నీ కూడా షూట్ చేశాను. ఇదైతే స్టార్టింగ్, అందరము ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మెట్ల మార్గము. ఇక్కడ అందరూ చూడండి, ప్రతి ఒక్కరు అస్సలు సందు లేకుండా ఉంటుంది. ఇక్కడైతే రష్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరూ కూడా మెట్ల మార్గంలో నడిచేటప్పుడు కంపల్సరీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని క్షేమంగా పైకి చేరాలని మొక్కొని వెళ్తారు. అంత భగవంతుడి దయేనండి. మనం పైకి నడవలేము అనుకున్నాం మేమైతే. మా వారు మేము కొంచెం హెవీగా ఉంటాము, బాడీస్ అవి నడవలేమేమో మొక్కేసుకొని ఉన్నాము అనుకున్నాం. కానీ చాలా హ్యాపీగా సరదాగా జాలీగా వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ ఒక టెంపుల్ వస్తుంది చూడండి, ఇక్కడ ఎంత బాగున్నదో. ఇవన్నీ కూడా మంచి బాగా మనకి బాగా కనిపిస్తున్నాయి అన్నట్టు. ఆల్మోస్ట్ నేను చాలా వరకు అయితే షూట్ చేశానని అనుకుంటున్నాను. వీలైన కాడికైతే చేశాను. మధ్యలో ఫోన్ కొంచెం ఛార్జింగ్ ట్రబుల్ అయింది, అయినా కానీ తీసాను అనమాట. ఇక్కడైతే గోవులు అండి, రకరకాల గోవులు, మన దేశవాళీ రకాలు ఉంటాయి కదా, ఒంగోలు అని. మనకైతే ఎక్కువ ఒంగోలు జాతి గోవులు తెలుస్తాయి. ఇంకా వేరే రకాల గోవులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ గోవు పూజకని అక్కడ ఒక కృష్ణుని విగ్రహం ఒకటి ఉన్నది, అక్కడ పూజలు అవి చేస్తూ ఉన్నారు. అట్లాగా అన్నీ చూసుకుంటూ ఇంకా వెళ్ళాము. అసలు ఎలాగ నడుస్తున్నారండి అందరూ, పెద్ద ముసలి వాళ్ళు, కొంతమంది అయితే అసలు వాళ్ళని చూస్తే మనకి ఇంకా హుషారు వస్తుంది. అబ్బా, వాళ్ళే నడవంగా మనం నడవలేమా అన్నంత ధైర్యము. అసలు ఎంత బాగా అండి ఆ దేవుడు, నిజంగా వెంకటేశ్వర స్వామిని అసలు ఉండే మనల్ని తీసుకెళ్తాడండి. మనం మొక్కుకున్నామంటే మనం పోలేము అనుకున్నా కానీ ఆ స్వామి మనల్ని తీసుకెళ్తాడని అయితే మాకు ఖచ్చితంగా అనిపించింది. మేము ఎప్పుడు నడిచే వెళ్ళేవాళ్ళం అండి. ఇది వరకు అయితే కొంచెం మేము ఒక 3-4 ఇయర్స్ నుంచి కొంచెం లావ్ అయ్యాము, మొక్కున్నాము. అప్పుడేమో నడవలేమేమో అని బాగా భయపడ్డాము. కానీ భగవంతుడు దయ అని చెప్తాం కదా, వెంకటేశ్వర స్వామి దయ ఖచ్చితంగా ఆయన మొక్కు ఖచ్చితంగా చెల్లించుకుంటారు. మేము హ్యాపీగానే చాలా ఆనందంగా మేము అనుకున్నవన్నీ, అంతకుముందు మేము నడిచేటప్పుడు ఎప్పుడూ చాలా బాధపడతా భలే అనుకునేవాళ్ళం అండి. మాకు బాధల్లో ఉండేటప్పుడల్లా కూడా ఎప్పుడు చాలా బాధలుగా నడుచుకుంటూ వెళ్ళాము. ఎప్పుడు మా బాధలు స్వామి, మా కష్టాలు తీరుతాయి అన్నట్టు ఎప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళము. ఈసారి మాత్రం మాకు మనసు చాలా సంతృప్తిగా, చాలా ఆనందంగా, మాకున్నంత వరకు మాకు ఇచ్చారు చాలు. ఈ మాత్రం హ్యాపీగా ఉండగలిగితే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. చాలా ఆనందంగా వెళ్ళాము. అదైతే నాకు మాటల్లో చెప్పడానికైతే రాలేదు. కానీ మా వారు ఫస్ట్ అయితే చెప్పారు, నువ్వు ఎవరినన్నా తోడు తీసుకొచ్చుకో, నేను నడవలేను, నేను బస్కి వస్తాను, మొక్కేసుకునింది నువ్వే కదా అన్నారు. నేను నిజంగా కూడా పాపం అతను రాలేరేమోలే, బస్కి వస్తే నేనే ఎవరినన్నా తోడు తీసుకొని వెళ్దాం అనుకున్నాను. కొంచెం నేను కన్వీనియంట్ లేదు, కొంతమందికి సెలవులు లేవు, మా చెల్లెలి పిల్లలకి వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మా వారికేమో ఇప్పుడే ఖాళీ అయింది, మళ్ళీ వర్క్స్ ఫుల్గా స్టార్ట్ అవుతాయి. అవి అన్నీ ఇన్కన్వీనియంట్గా ఉన్నాయన్నమాట. ఇంక మా వారే నిజంగా అనకూడదు కానీ, ఎందుకు లేవే నేనే నడుస్తాలే చిన్నంగా, మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్దాంలే, మన ఇద్దరం వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నారు. నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అసలు నువ్వు నడిస్తే ఇంకా నాకేం స్వామి హ్యాపీగా, నాకెందుకు ఎవరు వేరే వాళ్ళు తోడు కావాలి, మన ఇద్దరమే వెళ్దాంలే అంటూ వెళ్తూ ఉన్నాము. మధ్యలో ఇవన్నీ ఉంటాయి కదా, ఏదోటి కొనుక్కొని తినేవి, తాగేవి,
సరదాగా దాహం వేసినప్పుడు వాటర్ ఎక్కడికక్కడ వస్తువులు మాత్రం అన్నీ బాగున్నాయి, టాయిలెట్స్ కానీ అన్నీ అంతా చూడండి. కొంచెం కొండ ఎక్కాక ఇక్కడ తిరుపతి అలాగ కనిపిస్తూ ఉంటుంది. అలాగైతే నేను చాలా చాలా షూట్ చేశాను. నాకు బాగా అద్భుతంగా అనిపించినవి, బాగున్నవి అనిపించినవి అలాగైతే షూట్ చేశాను. మా వారు చూడండి అక్కడ కూర్చొని ఉన్నారు. అంతే, మేము ఒక 50 మెట్లు నడిచేది కూర్చొని. మొత్తం టోటల్ మెట్లు వచ్చేసి 3550 మెట్లు ఉన్నాయండి. మొత్తము అన్నీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క 50 మెట్లు 100 మెట్లు, ఒక్కొక్కసారి అయితే ఒక 100 మెట్లు నడిచేది కూర్చునేది. మరి హైట్ ఉండేటప్పుడేమో ఒక 50 మెట్లు నడిచేది కూర్చునేది. అలాగ రెస్ట్ తీసుకుంటా మార్నింగ్ మేము 8కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5:45 అయితే చేరాము. అయ్యొద్దు మాజా ఉంటుంది ఫ్రూటీ వల్ల ఫ్రూటీ కరెక్ట్గా మేము మధ్యాహ్నం 12 ఏమో అయిందండి. ఇది నామాల కొండ అంటాం కదా, మధ్యలోనే ఇవి మెట్లేమో ఇక్కడికి వచ్చేసరికి 2083 మెట్లు అనుకుంటాను. అక్కడ దాకా వచ్చేసాం. కానీ తర్వాత మెట్లు ఉండేది తక్కువే కానీ కిలోమీటర్స్ ఎక్కువ ఉంది. అంటే ఫ్లాట్గా ఉంటుంది, దూరంగా చిన్న మెట్లు ఉంటుంది, ఎక్కువ ఎక్కేలాగా లేకుండా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఇక్కడికి ఎక్కువ మెట్లు అయిపోతాయి, 2083 మెట్లు ఇక్కడ అయిపోతాయి. మేము చేసిన పొరపాటు ఏంటంటే, మామూలుగా మాకు ఇదివరకు తెలుసు ఈ నామాల కొండ దగ్గర టోకెన్ వేస్తారు, మనకి హ్యాండ్కి మన టైమింగ్స్ ఇస్తారు. మాకు తెలీదు ఇక్కడ అలాగా ఈసారి ఇక్కడ ఇవ్వలేదంట. కింద మనం బ్యాగ్స్ పెట్టే దగ్గరే అక్కడే ఇస్తున్నారంట. తీరా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, మీరు అక్కడే కట్టించుకోరావాలి స్టార్టింగ్లోనే అన్నారు. అది మాకు అసలు అక్కడ మైక్లో కూడా అనౌన్స్మెంట్ లేదు. ఇడ్లీ, దోశ, పూరి అన్ని హోటల్లో గుమగుమలాడతా. నాకేం వద్దు, నువ్వేమైనా తింటా? నువ్వేమైనా తినాలంటే కూర్చొని తిన్నాం. కానీ అది టోకెన్ అంటే దర్శనానికి టోకన్లు అనమాట. మనకి ఏ టైమింగ్లో దర్శనానికి వెళ్ళొచ్చు. అందులోనే నడిచే వాళ్ళకి చాలా త్వరగా టైము దర్శనం తొందరగా, అవతల వాళ్ళకి 4 అవర్స్ అయితే 2 అవర్స్లో అయిపోయేటట్టు అలాగా ఇస్తారంట టైము. అది మాకు తెలియలేదు. మామూలుగా తెలుసు ఇక్కడ ఇస్తారనుకున్నాం, ఈ నామాల కొండ దగ్గర ఇస్తారులే అని మాకు మామూలుగా. అంటే మేము 3 ఇయర్స్ అయింది వచ్చేసి, అంతకుముందు అలాగ ఇచ్చేవాళ్ళు. మేము ఈసారి అయితే పైకి అక్కడికి వచ్చాక వాళ్ళు చెప్పారు ఇక్కడ కట్టరమ్మా, మీరు స్టార్టింగ్లో బస్ స్టాండ్ దగ్గరే అన్నీ చేయించుకొని రావాలి అన్నట్టు చెప్పారు. చాలా బాధేసింది. ఇంక మీ ఫ్రీ దర్శనానికి వెళ్ళాలా అని చెప్పారు. అంటే ఇంత దూరం ఎక్కొచ్చాము, భగవంతుడా మాకు ఇంత అంటే దర్శనం తొందరగా అవ్వద్దో లేదో అని అయితే చాలా ఫీల్ అయిపోయాము. అయినా సరేలే భగవంతుడు ఎలాగైనా వచ్చేసాము, ఒకరోజు కాకపోతే 2 రోజులు ఉంటాంలే అనుకున్నాం. కానీ మాకు ఆ రోజే నైట్కే ఫ్రీ దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. హ్యాపీగా దర్శనం చేసుకొని అయితే వచ్చాము మేము. అసలు ఈసారి ఎంత హ్యాపీగా మార్నింగ్ వెళ్ళాము ఇద్దరము, నైట్ ఇంకా వెళ్ళేసి మాకు ఎంటుకలు గుండెలు చేయించుకున్నాము ఇద్దరము. అయినాకి క్యూలోకి వెళ్ళిపోయాము. వెంటనే లాస్ట్ దర్శనం మాదే అనమాట. దర్శనం అయిపోయింది.
మళ్ళీ నెక్స్ట్ డే కల్లా మేము తిరిగి ఇంటికి వచ్చేసాము. అంత హ్యాపీగా దర్శనం కూడా చాలా బాగా అయిపోయిందండి. అసలు నిజంగా భగవంతుడు ఎంత ఆనందంగా రప్పించుకున్నాడు మమ్మల్ని అయితే అని నాకైతే అనిపించింది. ఇంకా అలాగే మధ్య మధ్యలో కూల్ డ్రింక్స్ తాగుతా, ఏదన్నా చిన్న చిన్నవి మిక్చర్ అలాంటివన్నీ తింటా అలాగే హ్యాపీగా అయితే వెళ్ళాము. రెస్ట్ తీసుకుంటా వెళ్ళాము. మేమేమి మన ఇక్కడ వచ్చేసి మనం కొంచెం దూరం వెళ్ళాక బస్సులు తిరిగేవి, కార్లు అన్నీ ఆ రోడ్డు మార్గం కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి. అవతల సైడ్ కార్లు, జీపులు అవి వెళ్తూ ఉన్నాయి. అందుకే అవన్నీ కూడా ఒకసారి తీద్దామంటే అంత దగ్గరికి వచ్చేసామన్నమాట. మామూలుగా నడుస్తూ ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అలాగా ఫైనల్గా లాస్ట్ మేము నడకదారి బస్సులు క్రాస్ చేసి నడకదారిలోకి వెళ్తాం కదా, అట్లాగా ఇక్కడ కూడా చూడండి ఇలా డౌన్లో దిగి మళ్ళీ ఎక్కినప్పుడు పైన బస్సులు అవి వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ అంటే నడిచే వాళ్ళకి అర్థమవుతుంది అది ఎంత దూరం వెళ్ళింది అనేసి. చూడండి చిన్న చిన్న పిల్లలు కానీ ఏమైతే పెద్ద ముసలమ్మ ఎంత బాగా మొక్కేసుకుంటున్నారో, మెట్లకంతా పూజలు చేసుకొని ఎంత బాగా వస్తున్నారండి. వాళ్ళని చూస్తూ ఉంటే మాత్రం నిజంగా అసలు కడుపు నిండిపోతూ ఉన్నది. అంటే ఎంత భక్తితోనే ఎంత బాగా చేసుకొని వస్తున్నారు. అంత వయసు అయిపోయినా మేము నడవలేము అని బాధపడకుండా నిజంగా అలాగా సరదాగా వస్తున్నారు అనిపించింది. ఇవి వచ్చేసి చాలామంది పెడుతున్నారండి అక్కడ. నాకైతే తెలియదు వీటి గురించి. ఇలాగ రాళ్ళ మీద రాళ్ళు ఇలాగ పెడుతుంటారు ఎక్కడెక్కడ. చాలా దగ్గర కొండల దగ్గర కూడా చూశాను. నాకైతే వీటి గురించి ఐడియా లేదు. మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే ఒక కామెంట్ చేయండి. వాళ్ళందరూ పెడుతున్నారని నేను కూడా పెట్టాను. అట్లాగే ఇదివరకు వెళ్ళాను కానీ ఎప్పుడు నేను పెట్టలేదండి అట్లాగా. ఈసారి మాత్రం నేను పెట్టాలనిపించింది, పెట్టాను నేను కూడా. ఇదైతే ఇంకా అవన్నీ దాటుకొని వచ్చాక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, ఒకవేళ ఇది అంజనాద్రి అనుకుంటాను నేను. హిల్స్ ఏడు కొండలు ఉంటాయి కదా అక్కడ. ఇక్కడంతా చాలా బాగా ఉంటాయండి చెట్లు చుట్టుపక్కల, చాలా అందంగా చాలా బాగా అనిపించింది. ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగుంటాడో. అసలు ఇక్కడికి వస్తేనే ఒక ఆనందం. అంటే ఆల్మోస్ట్ చాలా దగ్గరికి వచ్చాం. ఇదివరకు కూడా మేము అట్లాగే అనుకున్నాం, ఆంజనేయ స్వామి వచ్చాడంటే చాలా దగ్గరికి వచ్చేసాము అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. ఈసారి మాత్రం ప్రతిదీ బాగా ఆస్వాదిస్తూ, ఇదివరకు ఏదో నడుచుకుంటూ వెళ్తున్నామంటే త్వరగా వెళ్ళామా అని అనుకున్నాం. కానీ ఈసారి ప్రతి ప్లేస్ని కొంచెం ఆస్వాదిస్తా, ఇక్కడ ఇది ఉన్నది అని బాగా గుర్తుపెట్టుకుంటూ చాలా ఆనందంగా వెళ్ళాము. ఇదైతే వాటర్ అక్కడక్కడ ఇలాగా టీటీడీ జలప్రసాదం అని పెట్టుంటారు. వాటర్కి అయితే దారి కొనాకు ఇబ్బందే ఉండదు. మంచి వాటరు చాలా బాగుంటాయి తీయగా. వాటికన్నిటికీ ఏమి ఇబ్బంది ఉండదు. మనం ఏమీ తీసుకెళ్ళకపోయినా తినడానికి తాగడానికి తినాలంటే కొంచెం కొనుక్కొని తినాలి, కాస్ట్ ఉంటాయి బయట వాటికంటే. కానీ అలాంటి దగ్గర మనం కొంచెం ఎత్తుకొని పోయి అలా సరదాగా తింటా తాగుతా వెళ్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. జర్నీ కూడా అసలు చాలా సరదాగా అనిపించింది. ఈ చెట్టు అయితే ఓడలు దిగున్నాయండి. ఈ చెట్టుకి నాకు సరిగా నా ఫోన్ బాగలేక రాలేదు. కానీ మామూలుగా మర్రి చెట్టుకి ఓడలు దిగుతాయి కదా, కానీ అది మర్రి చెట్టు కాదు, అది ఏం చెట్టో కానీ అలాగ ఓడలు దిగున్నాయి. అందుకని ఆ చెట్టుని నాకు తీయాలనిపించింది. చాలా బాగా అనిపించింది అది. ఇక్కడ వచ్చేసి జింకలు, నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, జింకల్ని ఇలాగా వదిలేసే ఉన్నారు. ఇది వరకు అయితే మెష్ కట్టేసి ఆ మెష్ అవతలు ఉండేవి అనమాట జింకలన్నీ మేము చూసినప్పుడు. ఇప్పుడు ఇలా వదిలేశారు. అందరూ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ జింకలు దుప్పులు అన్నీ ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీయడం. కొన్ని అయితే బాగా సహకరిస్తున్నాయి, కొన్ని అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. నేను కూడా వెళ్ళాను కానీ తీసుకుందామని వెళ్ళిపోయాయి అనమాట. అక్కడ వాటికి ఏమన్నా పెడదామంటే ఈసారి ఏది అమ్ముతా కూడా లేరు. మామూలు ఇదివరకు అయితే క్యారెట్ అట్లాంటివన్నీ అమ్ముతుండేవాళ్ళు. అవి తీసుకొని వెళ్ళి ఆ మెష్ లోపలికి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడైతే అలాగా వాటి దగ్గరలో అవేంటి అమ్ముతా లేరు అనమాట. చూడండి ఆ పిల్లలందరూ వాళ్ళతోటే ఆ జింకలతోటే ఎంత బాగా ఆడుకుంటా ఉన్నారు. అవి బాగా సరదాగానే మనుషులతోటే బాగా కలిసిపోయాయి, తిరుగుతూ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. అవి అసలు బెదరడం లేదు. కొన్ని అయితే ఎక్కడో ఒకటి కొంచెం బెదురుతూ ఉన్నాయి.
నేను చూస్తుంది చూడు నిసాయ. చెప్పాను కదా నేను కూడా అలాగ రాళ్ళు అలాగ పేర్చాను అని చెప్పేసి అలాగ పేర్చాను. ఆ జింకలు అయితే నన్ను చూస్తే వెళ్ళిపోతూ ఉన్నాయి, ఒకటి కూడా నిలబడలేదు. ఇంకా సరేలే అని ఫోటో ఏం తీయడానికి అవ్వలేదు, నాకు తోచినంత వరకు అలాగ మా వారిని వీడియో తీయమన్నాను. ఇవి రెండు చూడండి ఇక్కడ బాగా చాలా బాగా తిరుగుతూ ఉన్నాయి, భలే అందంగా అనిపించాయి నాకైతే. అవి అసలు ఎంత ఫ్రీగా జనాల్లోనే కలిసిపోయినట్టు తిరుగుతూ ఉన్నాయి. అది బాగా జనాలు భలే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ప్రతి ఒక్కరూ వాటి దగ్గరికి వెళ్ళడము, వీడియోలు తీసుకోవడము. అసలు పిల్లలైతే మరీ అండి వాటితోటే పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి దాటేసి వచ్చేసాక ఇక్కడంతా చూడండి, ఇక్కడ ఒక శివుడి విగ్రహం ఉంటుంది. అంటే ఒక పార్క్ లాగా ఆంజనేయ స్వామి టెంపుల్, ఈ జింకలు ఇవన్నీ దాటేసి వచ్చాక ఇక్కడ ఒక పార్క్ లాగా. ఈ చెట్టు కూడా అంతేనండి, అంతా ఊడలు దిగేసి భలే బాగున్నది, పెద్ద చెట్టు. నాకు అట్లాగా చెట్లు అవి కనిపించినప్పుడు ఈసారి ఎందుకో నేను ఈ మొక్కలు అవి ఇంట్లో పెంచుకుంటున్నప్పటి నుంచి ఆ దారిలో ఏ చెట్టు కనిపించినా కానీ ఆ చెట్టును అంత పరీక్షగా చూసేది, ఇది ఏం చెట్టు అయ్యి ఉంటుంది, ఇది ఎలాంటి చెట్టు అయ్యి ఉంటుంది అని పరిశీలించుకుంటా ఉన్నానన్నమాట. మా వారు అదే నవ్వుతూ ఉన్నారు, నీకు ఇదివరకు ఇంత ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఎందుకు అంత ఇంట్రెస్ట్గా. మా వారికి కొన్ని తెలుసు అనమాట ఆ చెట్లలోనే, అవన్నీ చెప్తా ఉన్నారు. అలాగైతే అన్నీ చూసుకుంటా ఇలాగ ఈ మార్గం ఇలాగ డౌన్ అయినాక ఇక్కడ నడక రోడ్డు పక్కనే నడుస్తామన్నమాట. రోడ్డు ఇటు సైడు బస్సులు వస్తూ ఉంటాయి, ఇలాగ నడుస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చేసామంటే చాలా హ్యాపీ. మూడు వంతుల పైనే మనము కొండ ఎక్కేసినట్టే ఉంటుంది. ఇక్కడి నుంచి మోకాళ్ళ పర్వతం అని ఉంటుంది. ఆ మోకాళ్ళ పర్వతం కూడా కొన్ని స్టెప్స్ ఎక్కే ఉంటాయి. అక్కడైతే ఈ కొండలు ఈ సైడ్ అంతా చాలా బాగుంటుంది. కాకపోతే ఈసారి ఆ నడిచేదాని పక్కన ఒక మెష్ లాగా కట్టేశారండి, ఇలాగా గ్రిల్స్ అన్నీ పెట్టేశారు. లేకపోతే ఈ లోయలు అవన్నీ ఎవరన్నా పడిపోతారేమో అనే ఉద్దేశంతో పెట్టారనిపించింది. వీడియో తీసుకోవాలన్నా చాలా బాగుండేది అందంగా. ఇవైతే కొండముచ్చులు అంటాం కదా, అక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట నడిచి వచ్చేటప్పుడు. ఇంకా అవన్నీ కూడా చూసుకుంటా ఇదైతే మోకాళ్ళ పర్వతం కాడికి వచ్చేసరికి చాలాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్గా ఎక్కేది ఉంటుంది మెట్లు అన్నీను. అందుకని మా వారు ఏమంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం ఇక్కడే అని అక్కడ కూర్చొని మళ్ళీ కొంచెం సేపు టీ అవి తాగేసి అక్కడ చాలాసేపు అయ్యాక బయలుదేరాము. అక్కడి నుంచి అయితే మోకాళ్ళ పర్వతం అని అంటారు కదా, మామూలుగా మోకాళ్ళ మీద నడవాలి అని. అన్నీ నడవలేకపోయినా నేనైతే ఒక 5 మెట్లు మోకాళ్ళతో నడిచానండి. ఎక్కువసేపు నడవలేక అంటే అప్పుడు దాకే చాలా దూరం నడిచేసాము. కాళ్ళు అయితే విపరీతంగా నొప్పి పుట్టాయి. కానీ నేను ఎప్పుడూ కనీసం ఒక 5, 9, 11 అట్లాగా నడిచేదాన్ని. ఆ మోకాళ్ళ పర్వతం దగ్గర మాత్రం ఈసారి ఒక 5 మెట్లు మోకాళ్ళతోటి నడిచేసి బయలుదేరాము. అక్కడ ఒక అమ్మాయి వాళ్ళకి ఇచ్చాను కెమెరా, ఫోన్ ఇచ్చి కొంచెం ఫోటో తీయమ్మా అంటే మా పాప వాళ్ళైతే మాకు తీశారు. మా ఇద్దరికి అక్కడక్కడ కొన్ని దగ్గర వాళ్ళని రిక్వెస్ట్ చేసామన్నమాట. ఆంజనేయ స్వామి గుడి కాడ కానీ ఇక్కడ కానీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తీశారు మాకైతే. ఇంకా ఇక్కడ కూడా అందరూ మొక్కుతారు, టెంకాయ కొట్టుకుంటారు. మేము కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ మోకాళ్ళతోనే నడుస్తారు చాలామంది. పిల్లలైతే ఒక 2-3 పిల్లలు భలే బాగా నడిచారు మోకాళ్ళతోనే. నేనైతే ఎక్కువ నడవలేకపోయానండి. ఒక 5 మెట్లు అయితే నడిచాను. నడిచి మన పైకి వెళ్ళాము.
మోకాళ్ళ పర్వతం దాటాక కూడా చాలా దూరం నడవాల్సి వస్తుంది. అంటే వెంటనే ఇది రాదు, ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. ఇంకా లాస్ట్ మనం మెట్లు అయిపోతాయి ఇక్కడే అందరూ. అంటే ఇంకా కొంచెం దూరం నడవాలి లోపల మనం వెళ్ళాలంటే. కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడే టెంకాయ కొట్టుకొని ఇక్కడే ఎండ్ అయిపోయినట్టు అనమాట మెట్లు అన్నీను. ఇక్కడ కూడా నేను లాస్ట్ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాము. అంటే ఒక సిస్టమేటిక్గా ఈసారి బాగా చేసాము అనిపించింది. స్టార్టింగ్ నుంచి మధ్య మధ్యలో ఎక్కడెక్కడ మనము మొక్కాలి ఏంటి అనేదన్నీ కూడా అలాగ చేసామని అయితే అనిపించింది. ఈ విధంగా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఇంకా కొంచెం దూరం నడిచాక అక్కడ లాకర్ ఉంటుంది, మాధవ నిలయం అని. ఈ ఎండింగ్లోనే ఉంటుంది అన్నమాట. అక్కడ దాని పక్కనే ఉంటుంది. అక్కడైతే మాకు లాకర్ దొరికింది. నైట్కి అక్కడైతే లాకర్ తీసుకొని బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసుకొని తర్వాత మేమిద్దరము ఎంట్రుకలు అవి ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.